ఈ రోజు నేను మీకు శారీ డ్రేపింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ కూడా ఎలా చేయాలనేది చూపిస్తా. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తో ముందుకు రావడానికి కారణం ఏంటంటే మనకు నవరాత్రులు ఉన్నాయి, బతుకమ్మ ఉంది, ఇప్పుడు రేపు ఫస్ట్ డే బతుకమ్మ ఉంది, మళ్ళీ 9th డే బతుకమ్మ ఉంటది. సో మనం ట్రావెలింగ్ కూడా చేసేది ఉంటది. బతుకమ్మ రోజు ఫుల్ హడావిడి బతుకమ్మ వేర్చుకోవడం ఇది ఉంటది కదా. సో శారీకి చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అలా మనం డ్రేపింగ్ నేర్చుకొని బాక్స్ ఫోల్డింగ్ కూడా నేర్చుకున్నాం అనుకోండి, మనకు శారీ కట్టుకోవడం జస్ట్ 5 minutes లో శారీ కట్టుకోవడం అయిపోద్ది. అది కూడా మంచి లుక్, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటది. సింపుల్ స్టెప్స్ లో నేను చూపిస్తాను, అసలు స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా చూడండి. దీనికి కావాల్సినవి ఏంటో కూడా చెప్తాను. ఫస్ట్ చూడండి, మనం ఏ శారీ అయితే డ్రేప్ చేయాలనుకుంటున్నామో ఒక శారీ, తర్వాత ఇలా పిన్స్, మీ దగ్గర పిన్స్ లేవనుకోండి, ఇవి షాప్ లో కూడా దొరుకుతాయి, చూసుకోండి. ఇవి పిన్స్ పెట్టడం వల్ల ఏంటంటే మనం ఐరన్ చేసేటప్పుడు శారీ కదలకుండా ఇట్లా పెట్టుతాం అనమాట. దానికోసమని పిన్స్. ఇలా ఒక టేబుల్ ఉండాలి, ఇలాంటి టేబుల్ అని కాదు, ఇట్లా మనకు బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి ఈ హైట్ లో, దీనికన్నా కొంచెం హైట్ ఎక్కువ ఉన్నా పర్లేదు, ఒక టేబుల్ ఉండాలన్నమాట. ఇంకా ఇది వచ్చేసి మనం డ్రేప్ చేస్తున్నప్పుడు ఐరన్ చేస్తాము. నేను ఐరన్ బాక్సే మాక్సిమం యూజ్ చేస్తా. కొందరు ఏంటి స్ట్రైట్నర్ కూడా యూజ్ చేస్తారు, కానీ నేను ఎక్కువ ఐరన్ బాక్స్ యూజ్ చేసుకుంటాను. ఈ ఐరన్ బాక్స్ తో యూజ్ చేసినప్పుడు కొన్ని శారీస్ ఏంటంటే కలర్ కొంచెం ఫేడ్ అవుతా ఉంటాయి. మనం 10,000-20,000 శారీస్ కూడా చేస్తూ ఉంటాం కదా. సో అట్లా ఫేడ్ అవ్వకుండా ఉండాలంటే ఈ నెట్ ఇట్లా పైన వేసుకొని మనం ఇలా చేసామనుకోండి, ఫేడ్ అవ్వకుండా ఉంటుంది. బై మిస్టేక్ లో ఎప్పుడైనా ఐరన్ ఎక్కువ హీట్ అయినా మనకి ఇది స్మెల్ ఇచ్చేస్తుంది. సో వెంటనే మనం అలర్ట్ అవ్వచ్చు, శారీ పాడవకుండా ఉంటది అనమాట. తర్వాత ఇంకొకటి ఏంటిది, ఇది ఇట్లా టేప్, అంటే ఎగ్జాక్ట్ గా కొలతలతో కావాలి అనుకునే వాళ్ళకు టేప్ కూడా అవసరం ఉంటది. లేదంటే నార్మల్ గా మనకు చేస్తూ ఉంటే అలవాటు అయిపోద్ది కూడా. ఇవి సేఫ్టీ పిన్స్ మాత్రం కొంచెం ఎక్కువనే యూజ్ కావాలి, ఎందుకంటే మనం బాక్స్ ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటాము, కట్టుకునేటప్పుడు మళ్ళీ తీసేయొచ్చు. ఓకేనా? సో ఇవన్నమాట. సో ఇప్పుడు మనం ఇవన్నీ పక్కన పెట్టేస్తాను ఫస్ట్. సో ఇది శారీ ఇట్లా తీసుకుందాము. ఫస్ట్ నేను ఎక్కడ ఎలా కొలతలు పెట్టుకోవాలి, పిన్ ఎక్కడ పెట్టుకోవాలి అదంతా చెప్తాను, చూడండి. ఇక్కడ ఉంది కదా. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇది ఎంత హైట్ కావాలనుకుంటున్నాం పళ్ళు అనేది చూసుకోవాలి. చూసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలన్నమాట. అంటే మళ్ళీ మళ్ళీ కొలతలు ఈ పని ఏం లేకుండా ఒకటేసారి మనం కొలతలు అన్ని చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకు కొంచెం ఫాస్ట్ అయిపోతుంది. సో నాకు ఇంత హైట్ లో లెంత్ కావాలి, సో ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకుంటున్నా. అయిపోయిందా? ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇలా మనం తిప్పితే, శారీని ఇట్లా తిప్పుతాం కదా, తిప్పిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఒక పిన్ పెడతాం కదా. సో ఇక్కడ పిన్ పెడితే దీనికన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇక్కడ వరకు, ఇక్కడ పిన్ పెడితే ఇక్కడ వరకు తీసుకోవాలి. ఇక్కడ ఇంకొక పిన్ పెట్టుకోండి. 2 పిన్స్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మరి మనం కుచ్చులు పెట్టుకోవాలి కదా. సో కుచ్చుల కోసం ఏం చేస్తామంటే, మన నడుము కొలత ఎంత ఉందో అనేది చూసుకొని ఒక పిన్ పెట్టేసుకున్నాం అనుకోండి, అక్కడ నుండి కుచ్చులు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు నాకు ఇంత సరిపోద్ది. సో నేను ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాను అనమాట పెట్టడం. సో నేను ఇక్కడ ఒక పిన్ పెట్టుకుంటా. ఇలా ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకుంటాం. ఇప్పుడు శారీని పక్కన వేసేస్తున్నా. ఫస్ట్ మనం కొంగు పెట్టుకుందాం. చూడండి, నేను చాలా చిన్నగా పెట్టుకుంటాను, అందుకని ఇప్పుడు మీకు ఎంత అంటే వెడల్పుతోటి కావాలి అనేది చూసుకోవాలి. ముందే చూసుకొని, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లెంత్ సరిపోద్ది అనుకుంటున్నా. సో నాకు ఇంత సరిపోద్ది అనుకుంటున్నా. సో దానికి ఏం చేస్తానంటే, ఇది ఫస్ట్ది. సో ఇట్లా తీసుకొని ఇలా పెడుతున్నప్పుడు ఒక ఫస్ట్ది మాత్రం కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇలా అన్న తర్వాత ఇక్కడ నుండి ఇది లోపలిది కొంచెం చిన్నగా పెట్టుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు మీకు 5 కావాలా, 6 కావాలా, 7 కావాలా, 8 అలా చూసుకోండి. నేను మినిమం 9 to 10 పెడతానండి. చూడండి, ఇక్కడ లాస్ట్ది కొంచెం చిన్నగా వచ్చింది. సో మనం అడ్జస్ట్ చేసుకుందాం. సో మనకి ఎన్ని వచ్చినాయి అనేది ఒకసారి చూపిస్తాను. చూడండి, దీనికి ఇట్లా ఫ్లవర్స్ ఇవి ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంది. సో వీటిని ముందు ఇట్లా కిందికి అనేసుకుందాం. ఇగో ఇలా కిందికి అనేసుకోవాలి, ఎందుకంటే ఎవరైనా మీరు కూడా చేపించుకొని ఉంటారు కదా ఇలాంటివి, అందుకే అలా అంటున్నాను. చూడండి మొత్తం ఎన్ని వచ్చినాయి చూద్దాం. 1 2 3 4
5 6 7 8 వచ్చాయండి నాకు టోటల్. మామూలుగా 9 వస్తాయి, ఎందుకో 8 వచ్చాయి. చూద్దాం, పర్లేదు. 8 అయినా కూడా చిన్నగానే ఉంది కాబట్టి దట్స్ ఫైన్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ, ఇప్పుడు ఇది స్టార్టింగ్ది కాబట్టి ఇటు సైడ్ నుండి ఒకసారి అన్ని ఇట్లా దగ్గరికి ఒకటే లెంత్లో ఒకటే దగ్గర ఇట్లా వచ్చేటట్టు చూసుకొని, ఇట్లా చూసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. ఇవన్నీ ఆడ్ ఈవెన్ ఉండకుండా ఎగ్జాక్ట్ గా ఒకటే లెంత్ తో ఉండాలి. లేకపోతే ఏమైందంటే ఇట్లా మనకు బయటికి కనబడతా ఉంటది అనమాట. సో అట్లా కనబడకుండా కరెక్ట్ గా పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకునే పిన్ మీదనే మొత్తం డిపెండ్ అయి ఉంటది. సో ఇవన్నీ కరెక్ట్ గా పట్టుకొని పెట్టుకోవాలి. ఇక్కడ ఒక పిన్ పెడుతున్నా. ఇప్పుడు ఇలా పిన్ పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఈ టేబుల్ని నేను ఈ యాంగిల్లోకి చేంజ్ చేసుకుంటున్నాను. కొంచెం లెంత్ ఎక్కువ కావాలి కాబట్టి. మూడు 4 5 ఫ్లక్కర్ ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పట్టుకొని ఇక్కడ ఈ వెడల్పుతో పెట్టుకున్నా. సో నేను చేతి ఇక్కడ పట్టుకున్నా. ఇలా మనం వంగి చేసామనుకోండి ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది. అందుకే ఒక్కొక్క మూరకు ఒక్కొక్క పిన్ పెట్టుకుంటూ వెళ్ళిపోదాము. సో ఇగో ఇక్కడ పెట్టుకున్నా. ఇలా అన్నప్పుడు మనం ఇక్కడ చూసుకోవాలన్నమాట. ఏంటి, ఇది ఇటు సైడ్ ఏమో దీని ఎగ్జాక్ట్గా రావాలి, ఇటు కొంచెం లోపలికి అనుకోవాలి. అప్పుడైతే ఏమవుతుందంటే మనకు ఇలా బయటికి కనబడకుండా ఉంటుంది. సో ఒకవేళ 9 వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి నేను ఇట్లా పెట్టేటప్పుడు. ఇక్కడ ఎందుకంటే ఎగ్జాక్ట్గా వస్తుంది కాబట్టి కావాలంటే మనం ముందు చేంజ్ చేసుకుందాం. ఒకవేళ 9 వస్తే, నేను చెప్తున్నాను కదా నేను ఎక్కువ 9 పెట్టుకుంటానని. చూద్దాం. 1 2 3 4 5 చెప్పానా 6 7 8 9. సో చెప్పాను కదా 9 ఉంటేనే అది ఎగ్జాక్ట్గా వస్తుంది. సో అందుకు 9 పెట్టుకున్నా. నేను అక్కడ అడ్జస్ట్ చేసుకుంటాను. ఫస్ట్ ఇది 9కి ఇక్కడ ఒక మూర దూరంలో ఒక పిన్ పెట్టుకుందాం. లోపల సైడ్ నుండి పెట్టుకోండి పిన్, ఎందుకంటే మీకు ఐరన్ చేస్తున్నప్పుడు ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. తర్వాత మనం శారీ కట్టుకునేటప్పుడు కూడా ఈ మధ్యలో ఉన్న పిన్నును తీయాలా తీయద్దా అనేది మన ఆప్షనల్ అనమాట. కొందరేమో తీస్తారు, తీయకపోయినా బాగుంటది. లైక్ ఇట్లా ఎలా ఉందో అలాగే మంచిగా నీట్గా కనబడుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు అక్కడ 9 వచ్చింది కాబట్టి నేను ఇక్కడ 9 అడ్జస్ట్ చేసుకుంటా. ఇంకో ఇక్కడ ఒకటి మిస్ అయింది, అందుకు మనకు అక్కడ 9 వచ్చినాయి, ఇక్కడ 8 వచ్చింది. మళ్ళీ పిన్ పెట్టేసుకుంటున్నానండి. దీన్ని కూడా లోపల సైడ్ నుండే పెట్టుకుంటున్నా పిన్. ఇట్లా పిన్నిసులు మాత్రం మంచిగా తెచ్చుకోండి, మస్తు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వరకు పెట్టుకున్నాం కదా. సో ఇది మనం అన్ని ఒకటేసారి పెట్టుకున్న తర్వాత ఐరన్ చేసుకుందాం. ఇప్పుడైతే ఇక్కడ నేను ఇది ఇక్కడ పిన్ ఇట్లా పెట్టేస్తున్నా. పెట్టేసి మళ్ళీ ఒక మూర, నెక్స్ట్ మూరకు మళ్ళీ సెట్ చేసుకుందాం. సేమ్ ఇంత ముందుగా అనుకున్నట్టే. మీరు చేసుకునేటప్పుడు ఇట్లా అన్నా ఏదన్నా ఇట్లా బయటికి కనబడింది అనుకోండి మనం సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇట్లా ఒకటే దగ్గరికి అనుకోవాలి. కౌంట్ చేసుకోండి. బై మిస్టేక్లు అప్పుడప్పుడు పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. 5 6 ఈ మధ్యలో పెట్టుకునే పిన్స్ చిన్నవి పెట్టుకోండి, బాగుంటుంది నీట్గా. మనం పిన్స్ తీయాల్సిన అవసరం ఉండదు ఇట్లా పెట్టుకుంటే.
ఇక్కడ దాకా పెట్టుకున్నాను కదా, తీస్తున్నా. ఇక్కడ మళ్ళీ ఒక పిన్ పెట్టుకుంటా. ఇప్పుడు మన సేఫ్టీ పిన్ ఎక్కడ పెట్టుకున్నామనే చూద్దాం. ఇక్కడ వరకు పెట్టుకున్నాం. సో మనం ఇక్కడ వరకు నార్మల్గా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఓకే, సో ఈ ప్లేస్ వరకు పెట్టుకుంటున్నా. ఇక్కడ కదండి, సో ఇక్కడే నేను అదే పిన్నుని తీసేసి మళ్ళీ అన్ని కలిపి నీట్గా పెట్టేసుకుంటా. 8 9. సో ఇది మన పాయింట్. సో ఈ పాయింట్ వరకు ఇక్కడ పెట్టుకుంటాం. ఓకేనా, ఇప్పుడు దీన్ని కూడా తీసుకొని మళ్ళీ ఎక్కడైతే మనం పిన్ పెట్టుకున్నామో అక్కడ వరకు నేను ఇక్కడికి మార్చేస్తున్నా. మార్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే ఒక మూర చూసుకొని, ఏంటంటే మన సన్నగా ఉన్న వాళ్ళు అనుకోండి కొంచెం దగ్గర పెట్టుకోవాలి, లా ఉన్న వాళ్ళు అనుకోండి కొంచెం దూరం పెట్టుకోవాలి. ఫస్ట్ ఇట్లా ప్రిల్ అనేస్తాను, అన్న తర్వాత కొంచెం వాటిని దూరం చేయాలన్నమాట. ఇట్లా చూడండి, ఇప్పుడు ఇట్లుంది కదా, దీన్ని పట్టుకొని ఒకటే లెవెల్లో అన్నీ సేమ్. ఇప్పుడు 1 ఇంచ్ పెట్టుకుంటారా, 1/2 ఇంచ్ పెట్టుకుంటారా చూసుకొని ఇట్లా కొంచెం బ్రాడ్ చేస్తూ ఉండాలి. ఇలా 1 2 3 4 5 6 7 8 9 మనం 9 పెట్టుకున్నాం కదా. సో ఇక 9 వచ్చినాయి చూడండి ఇట్లా. ఓకేనా, సో ఇది ఒక మూర. ఓకేనా, ఒక మూర దగ్గర మనం ఇట్లా పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలంటే, ఒకవేళ మనకి ఇక్కడ వెడల్పు ఎక్కువ కావాలనుకున్నారనుకోండి, కొంచెం లా ఉన్నారనుకోండి, దీన్ని ఇంకో కొంచెం దూరం అనుకోవాలి. ఇలా వీటిని ఇట్లా లెంత్ పెంచుకోవాలి. నాకైతే ఇంత సరిపోద్దండి. ఇది నా శారీనే, నేను రేపు ఫస్ట్ బతుకమ్మ కట్టుకోవడానికి డ్రేప్ చేసుకుంటున్నా. సో ఇట్లా ఇప్పుడు దీనికి ఏం చేస్తానంటే ఒక 2 పిన్స్ తీసుకొని జస్ట్ ఇలా లోపల నుండి కలిసేటట్టు, ఈ పిన్స్ రేపు మనం శారీ కట్టుకునేటప్పుడు తీసేస్తాము. సో ఊరికే ఇట్లా పెడుతున్నా, కదలకుండా ఉండడానికని ఇలా పెడుతున్నా. ఓకేనా, తర్వాత ఇప్పుడు ఇట్లా తీసేసి ఇప్పుడు దీన్ని ఇలాగే నెమ్మదిగా ఇలా అనేసి మళ్ళీ ఇది పెట్టేసేయాలి. ఇప్పుడు మనం 2 తీసుకోవాలని చెప్పాను కదా, ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చేటప్పటికి మనకు 2 యూజ్ అవుతాయి అన్నమాట. అంటే ఒకటే లెంత్లో ఉండడానికి ఇట్లా. ఇప్పుడు ఇక్కడ నుండి ఇంకా కొంచెం బ్రాడ్ చేయాలి. ఇంతకుముందు దాని మీద కొంచెం ఎక్కువ వెడల్పు వస్తుంది చూడండి. ఇక్కడ మళ్ళీ ఒక మూర, ఎందుకు అంటే ఇక్కడ మనం రిల్స్ దగ్గర నుండి కొంచెం కిందకి మన మోకాళ్ళ వరకు కూడా ఒకటే షేప్లో చూడండి. ఓకే, ఇక్కడ ఇంకొక మూర అని చెప్పాను కదా, ఇట్లా మూరకు మనం ఇట్లా సర్దుకొని పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఇప్పటి వరకు చేసిందంతా ఫస్ట్ ఒకసారి ఐరన్ చేసేసుకుందాం, అప్పుడు మళ్ళీ కుచ్చులు పెట్టుకుందాం. ఓకేనా, సో ఐరన్ బాక్స్ పెట్టేస్తున్నా. ఇట్లా తీసుకొని కొంచెం మనం డ్రేప్ చేసి పెట్టుకున్నాం కాబట్టి నెమ్మదిగా బ్యాక్ లాగండి, మళ్ళీ నెమ్మదిగా తీయండి. ఇలా తీసేసి నీట్గా ఫస్ట్ ఇది మనం తీసి పెట్టినాం కాబట్టి కొంచెం లోపల సైడ్ గజ్జిరి బిజ్జిరి ఉంది, అయినా పర్వాలేదు. సైడ్ అన్నీ ఒకటే రకంగా ఉండాలి అంతే. ఇట్లా పెట్టేసి ఇప్పుడు దీన్ని వేసేద్దాం. ఒక్కసారి ఇట్లా పక్కకు అనేస్తున్నానండి, ఎందుకైనా మంచిదని, ఎక్కువ వేడైపోయిందని. సో ఇప్పుడు ఇలా ఒకసారి ఐరన్ చేసుకుందాం. ఓకే, సో ఇలా ఐరన్ చేసుకుంటున్నామండి.
సో సెట్ చేసుకుంటున్నా ఇక్కడ. కొంచెం శారీ అది ఇట్లా అయిపోయింది, అందుకు అట్లా కనబడుతుంది. మామూలు కొత్త శారీస్ అయితే ఇట్లా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా సో ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ వెడల్పు కనుక్కున్నాం కదా, దీని మీద కూడా వేసేస్తున్నా. వేసేసి ఇక్కడ వరకు ఒకటేసారి ఐరన్ చేసేస్తా. చాలా వేడైపోయిందండి, అందుకే తీసేస్తున్నా. ఎక్కువ వేడి పెట్టకండి. ఇప్పుడు ఇక్కడ కొంచెం బాగా ఎక్కువ చేసేయాలి. మీరు ఎక్కడి వరకు అయితే పిన్స్ పెట్టుకున్నారో అక్కడి వరకు కంప్లీట్గా ఇట్లా నీట్గా చేసుకోవాలి. ఓకేనా? ఇలా చేసుకున్న తర్వాత ఒక చైర్ తీసుకొని దీన్ని వేసేద్దాం, లేదంటే ఇక్కడ పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేస్తున్నా. సో దీన్ని ఇలా, ఒకవేళ మీ దగ్గర చైర్ ఉంటే చైర్ మీద వేసుకోండి, లేకపోతే ఇట్లా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఎందుకంటే మనం మళ్ళీ పైనకేది కిందికేది అని కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇది కదా మన కిందికి. సో ఇలా పట్టుకొని ఇక్కడ నుండి మనం ప్రిల్స్ స్టార్ట్, ఇక్కడ మనం ఇక్కడి పాయింట్ పెట్టుకున్నాం కదా, అది ఇది అనమాట. సో శారీ తీస్తున్నా. మనం పిన్ అయితే ఎక్కడ పెట్టుకున్నామో అక్కడ నుండి కుచ్చులు పెట్టడం స్టార్ట్ చేయాలి. ఇక ఇక్కడ పెట్టుకున్నానండి పిన్. సో నేను స్టార్ట్ చేస్తున్నా కుచ్చులు పెట్టడం. ఫస్ట్ నేను పైకి పెడుతున్నా, కానీ యాక్చువల్గా మనం కింద పెట్టుకోవాలి, ఎందుకంటే కింద కుచ్చులు అనేది మంచిగా ఉండాలి. పైనకి ఏంటి అంటే మనం తోపుకుంటాం కాబట్టి అవి కొంచెం ఆడ్ ఈవెన్ ఉన్నా పర్వాలేదు అనమాట. సో ఇక్కడ నుండి స్టార్ట్ చేసి పెట్టేసుకుంటున్నా. 2 పిన్స్ పెట్టాము కదా, ఇక్కడ ఆ 2 పిన్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. సో ఇక్కడ వరకు. సో నాకు ఎన్ని కుచ్చులు వచ్చినాయంటే 1 2 3 4 5 6, ఇది ఇటు వచ్చేస్తే 7, ఇన్ని కుచ్చులు వచ్చినాయి. ఇప్పుడు ఊరికే ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకుంటా. ఇప్పుడు ఈ 7 కలిపి ఒక పిన్ పెట్టిన. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే, అది అక్కడే ఉంటుంది, దీన్ని తీసుకొని ఇక్కడ వేసేసుకుందాం. వేసుకొని మన క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ క్లిప్స్ తోటి మళ్ళీ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ సర్దుకోవడం స్టార్ట్ చేయాలి. సో 6 వచ్చినాయి కదా. సో ఇక్కడ నేను ఇంకొక పిన్ పెట్టుకుంటా. లోపల నుండి పెట్టుతున్నా పిన్. అవసరమైతే ఇట్లా మొత్తం కిందికి కలిపి పెట్టండి, అప్పుడు కదలకుండా ఉంటుంది శారీ. ప్రిల్స్ అటు ఇటు కదలకుండా ఉంటే మనం శారీ కట్టుకునేటప్పుడు ఈ పిన్ తీసేయాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఐరన్ చేసేసుకుందాం ప్రిల్ కదలకుండా. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తా చూడండి. ఇప్పుడు ఇది కిందికి కాబట్టి నేను ఇట్లనే ఉంచేసిన. మనం పైకి పెట్టుకునేటప్పుడు కొంచెం దూరంగా పెట్టుకోవాలి ప్రిల్, అప్పుడు నీట్గా అందంగా కనబడుతుంది. చూపిస్తాను అది కూడా. ఇది ఉంది కదా, ఇప్పుడు ఇట్లా అనేసి చూడండి. ఇప్పుడు నేను ఇట్లా పెట్టేటప్పుడు ఇక్కడ కొంచెం గ్యాప్తో పెట్టిన పిన్ చూసారా. సో 1 2 3 4 5 6 3 3 6 వచ్చినాయా. ఇప్పుడు ఈ 3 3 6 ఇట్లా ప్రిల్ మీద ప్రిల్ పెట్టకుండా కొంచెం ఇట్లా దూరంగా పెట్టండి. పెడితే మనకు చీర అందంగా కనబడుతుంది కట్టుకుంటే. ఇట్లా పెట్టుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టుకోండి. ఈ పిన్ మనం శారీ కట్టుకునేటప్పుడు తీసేస్తాం. ఇది కూడా ఓన్లీ పైన ఉన్న పిన్ మాత్రమే ఉంచుకుంటాము. మధ్యలో ఉన్నది కింద మనం
పళ్ళు ఫాల్ దగ్గర ఉన్న పిన్ తీసేసుకోవచ్చు. ఇంత సతాయిస్తున్నాయండి పిన్నీస్లు. పిన్ పెట్టుకొని ఇక్కడ మళ్ళీ ఒకసారి ఐరన్ చేసుకుందాం. శారీ చూడండి కొంచెం ఎందుకో లోపలికి బయటకు వస్తుంది, సర్దుకున్నాను. ఓకే ఉంది కదా. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఐరన్ చేసుకుందాం. చూడండి 3, 3, 6 ఎంత నెట్లో నుండి కూడా ఎంత బాగా కనబడుతున్నాయో అలా కనబడాలి. ఎక్కువ వేడి లేదండి, అయినా నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సో నెట్ వేసే చేస్తున్నా. ఓకే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు ఇదంతా మనం ఏంటి ఫోల్డింగ్ మామూలుగా డ్రేపింగ్ చేసుకున్నాం. ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలనే చూపిస్తాను. బాక్స్ ఫోల్డింగ్కి ఇప్పుడు ఇది నార్మల్గా మనం ఇలా పిన్ పెట్టుకుంటాం కదా శారీ కట్టుకునేటప్పుడు, దీన్ని ఆపోజిట్ డైరెక్షన్లో మీ మీద ఇలా వేసేసుకోండి. ఆపోజిట్ తిప్పి వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు చీరను కూడా కంప్లీట్గా ఇట్లా పట్టుకొని నేను టేబుల్ ఇప్పుడు ఇలా తిప్పేస్తున్నా చూడండి. ఇట్లా బట్టి మనం ఫాల్ వస్తుంది కదా, ఫాల్ వచ్చే సైడ్ రైట్ సైడ్ పెట్టుకోండి. మీ రైట్ సైడ్కి ఇది ఉండాలి. ఓకే ఇప్పుడు ఇది ఇలా పెట్టేసుకొని ఇట్లా పెట్టేసుకోండి. ఓకే ఇప్పుడు ఇది మీ మీద ఇలా ఉండాలి ఆపోజిట్ డైరెక్షన్లో. ఓకే ఆపోజిట్ డైరెక్షన్లో ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఇట్లా నేను మీద వేసుకున్నాను కదా ఆపోజిట్లో, సో దీని మీద కూడా చైర్ మీద కూడా ఇట్లా ఆపోజిట్లో వేసుకుంటాను. ఎందుకంటే నేను అటు ఫోల్డ్ చేయడానికి వెళ్ళాలి, ఒక్కరమే ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలనేది ఇది. ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళకి వేసేసి మనం ఇటు మడుచుకోవడానికి వెళ్ళిపోవచ్చు. సో నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, సో అందుకనేసి నేనే వస్తున్నా ఇటు పక్కన కూడా. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ మనం ఇదేంటంటే మనం 1 లైన్ తిప్పుతాం కదా, అక్కడ మిగిలిన క్లాత్ అనమాట. సో దీన్ని తీసుకొని ఇలా ఎక్కడి వరకు అయితే ప్రిల్ ఉందో అక్కడి వరకు ఇట్లా క్లోజ్ చేయండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే, ఫస్ట్ చూడండి ఈ టేబుల్కి ఎండ్ వరకు తీసుకొచ్చాను. ఇక్కడ మీ బార్డర్ ఆల్మోస్ట్ ఒక ఇది ఏమంటారు, ఒక ఇంత మీ హ్యాండ్ సైజ్ కన్నా కొంచెం ఎక్కువ ఇటు వదిలేసేయండి. మిగతాదంతా ఈ పక్కకు ఉండాలి. ఓకేనా. ఈ లెఫ్ట్ సైడ్ మనం ఇటు సైడ్ ఉంటే లెఫ్ట్, అటు సైడ్ ఉంటే రైట్ సైడ్. ఈ పళ్ళు సైడ్ ఓన్లీ ఒక ఇది మూరా అని కూడా అన్నారు, జాన, ఒక జాన కన్నా కొంచెం ఎక్కువ ఇటు వదిలేస్తున్నా. మిగతాదంతా అటు సైడ్ ఉంది. సో ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని తీసుకొని ఎగ్జాక్ట్గా మీ ఈ కుచ్చుళ్ళు మూసుకునేటట్టుగా ఇలా వేయాలి దీని మీద. ఓకేనా. వేసిన తర్వాత మళ్ళీ తీసుకోండి. అంటే మీరు మిగిలిన ఈ క్లాత్ని బట్టి మీరు ఎన్ని ఫోల్డింగ్స్ వేసుకోవాలనేది డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మళ్ళీ ఇలా వేసా. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది. సో దీన్ని ఇంకో కొంచెం మిగులుతుంది మనకు. సో ఇలా వేసేసుకుంటా. సో ఇక్కడ ఫోల్డింగ్ పడిపోతుందండి. సో ఇట్లా ఫోల్డింగ్ పడద్దు, ఎగ్జాక్ట్గా ఈ కిందివి ఇట్లనే ఉండాలి, వాటిని డిస్టర్బ్ చేయొద్దు. కాబట్టి నేను దీన్ని ఇంకా కొంచెం చిన్నగా వేసుకుంటాను. ఏంటంటే ఇట్లా మధ్యలో వరకు వేసుకొని మధ్యలో నుండి మళ్ళీ ఒక ఫోల్డ్ పైకి వేసేస్తా. మీరు ఇక్కడ ఎంత అందంగా పెట్టుకుంటారో ఇది మీ శారీ బాక్స్ ఫోల్డింగ్ అంత అందంగా వస్తుంది. మీరు ఎంత వెడల్పు ఎలా పెడతారో దాని ప్రకారమే మన బాక్స్ ఫోల్డింగ్ది అందంగా కనబడుతుంది. ఇక్కడ వరకు ఇంకా మీరు చీర పర్ఫెక్ట్గా చేయడం అయిపోయింది యాక్చువల్గా, కానీ ఎటన్నా ఊరెళ్ళేటప్పుడు బాక్స్ ఫోల్డింగ్ ఎలా అనడానికి అనేది ఇది చెప్తున్నా. ఇప్పుడు స్క్వేర్ లాగా ఇట్లా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని ఇప్పుడు మనం ఇలా ఉంది కదా, ఎక్కడైతే మనం ఇది నా హైట్కి ఇక్కడికి పెట్టుకున్నానండి. ఓకేనా. ఇప్పుడు దీన్ని తీసేసి ఈ ఎండ్లో ఇట్లా మళ్ళీ మంచి సైడ్ వేసేస్తాం. ఓకే ఇట్లా వేసేసిన తర్వాత
ఏం చేయాలంటే ఒక మూర 1 మూర ఓకే 1 మూర మెల్లగా ఇక్కడ పట్టుకొని ఇలా పట్టుకొని 1 మూర ఇలా కిందికి దింపేస్తాం. ఓన్లీ ఒక మూర ఓకే ఒక మూర ఇట్లా కిందికి దింపేసిన తర్వాత ఇప్పుడు మరి ఇక్కడ కూడా మిగిలిద్ది కదా మనకు. ఇక్కడ కొంచెం ఆడ్ ఈవెన్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనం ఫోల్డ్ చేసి కిందికి తిప్పే ప్లేస్ కదా. అటు సైడ్ ఉన్నట్టు ఒకటే పొరు ఉండకుండా ఇక్కడ మనం ప్రిల్లు పెట్టినాం కాబట్టి ఇట్లా కనబడుతుంది. సో దీన్ని కూడా అందంగా ఇలా లోపలికి మడిచేసుకోవాలి. ఇలా ఇలా పెట్టి ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇట్లా లోపలికి మర్చుకోవాలి. ఇలా సో ఇలా లోపలికి మర్చుకున్న తర్వాత ఇట్లా చూడండి, ఇట్లా లోపల మర్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇటు సైడ్ ఒక మూర వదిలేసాం కదా. సో దీన్ని ఇట్లా లోపలికి అనేసుకోండి ఓకే. ఇక్కడ ప్రిల్తో సహా ఇట్లా ఉంటుంది. ఇక్కడ మాత్రం కొంచెం ఇలా అనేసి ఇప్పుడు ఇక్కడ మనం కిందికి పెట్టినాం కదా, ఈ పాయింట్ వరకు మాత్రం పెట్టాలి. ఈ పాయింట్కి లోపలికి పెట్టాం అనుకోండి, మనం ఇక్కడ పెట్టుకున్న ఈ ప్రిల్ అంతా పోయిద్ది అనమాట. అందుకే ఇక్కడ ఈ పాయింట్ వరకు పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఇట్లా లోపలికి మడిచేసేయాలి. ఇలా ఇట్లా మడిచేసి మీ దగ్గర ఏమైనా గుండు పిన్నులు లాంటివి కూడా ఉంటాయి కదా, వాటితో ఇట్లా గుచ్చినా పర్లేదు. లేదు పిన్ని సేఫ్టీ పిన్స్ ఎక్కువనే ఉన్నాయి అనుకుంటే ఒక సేఫ్టీ పిన్నుని ఇట్లా పెట్టినాం అనుకోండి, కదలకుండా ఉంటుంది. ఇట్లా ఇలా కదలకుండా ఉంటుంది ఓకేనా. ఇట్లా పెట్టిన తర్వాత ఇది ఎప్పుడు ఇటు పక్కకే ఉండాలి. ఇది ఇట్లా ఒక్క నిమిషం ఆగండి, ఈ ఫోల్డింగ్ తక్కువ అయిపోయింది. ఇది ఎగ్జాక్ట్ ఇక్కడ వరకు ఫోల్డ్ అవ్వాలి, ఇక్కడికి ఇది ఇట్లా అవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడ పిన్ పెడతాను. పిన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇది ఇంపార్టెంట్ స్టెప్. ఇప్పుడు చీర ఉంది కదా, దీన్ని ఇట్లానే పట్టుకొని ఇలా పట్టుకొని దీన్ని ఇలా అనేస్తాం. ఇది ఎప్పుడు ఇటు రైట్ సైడే ఉండాలి ఇది ఓకే. పళ్ళు సైడ్ ఓకే. తర్వాత ఇది ఇలా పట్టుకొని మళ్ళీ సేమ్ ఇదే ఫోల్డింగ్ ఇట్లా తిప్పుతాం. ఇది ఎప్పుడు ఇటు సైడే, మళ్ళీ చెప్తున్నా ఇలా ఇలా ఈ ఎడ్జ్లో తిప్పుతూ ఉండాలన్నమాట. ఇలా ఇలా తిప్పుతాం ఓకే. ఇప్పుడు ఎండ్లో మనకి ఇంత మిగిలింది కదా, దీన్ని ఏం చేస్తా అంటే ఇట్లా లోపలికి మడిచేసి ఇక్కడ ఇట్లా పెట్టేస్తాం. లేదు అంటే ఇది కొంచెం ఎక్కువనే ఉంది కాబట్టి మీకు అవసరం అనుకుంటే అట్లా లోపలికి మడిస్తే ఎలాగో కనబడుతుంది అనుకుంటే ఇట్లా కూడా పెట్టేసుకోవచ్చు. పెట్టుకొని ఇక్కడ కదలకుండా ఇంకొక పిన్ పెట్టేసుకుందాం. దీనికి ఇంకా దీనికి కలిపి పెట్టామనుకోండి మనకు శారీ కొంచెం కూడా కదలకుండా ఉంటుంది. చూడండి, ఇది బాక్స్ ఫోల్డింగ్ రెడీ. సో ఇది మన ముందు పార్ట్, ఇదంతా పళ్ళు, ఇవి ప్రిల్స్. సేమ్ జస్ట్ ఇట్లా ఓపెన్ చేసేసి 5 minutesలో కట్టేసుకోవచ్చు. ఇది ఫైనల్ లుక్.